జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్క్, స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3000 పెన్షన్ల నుండి 4000 రూపాయలకు పెంచడమైందన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికి పంపిణీ జరిగిందని వివరించారు. 14 అక్టోబర్ అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ అది 19ో 21ో నాకు తెలియదు, ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూడి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అయితే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ముదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించేలోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి, కానీ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజకవర్గం ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గరలా ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను. ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుహుదు ఇల్లు దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి, చీమలు పట్టేశాయి, చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. ఇదా ప్రభుత్వం? ఈరోజు నిన్న నేను మూలపేట వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు అంతకుముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కదా, అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు, ప్రభుత్వమే కాదు, నాయకుడే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే నా ఇంటిలో కార్యక్రమం కాదు, నా చేతిలో కార్యక్రమం కాదు, ప్రజల ఆస్తి, ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీరు ఓట్లేసి గెలిపిస్తే దానికి అధిపతులుగా మేము పనిచేస్తాం. అందుకే నిన్నే మూలపేట వెళ్ళాను. పోర్టును కంటిన్యూ చేస్తాం, సంవత్సరంలోనే ఓపెన్ చేస్తామని ఒక నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా మాటిచ్చాం. ఈరోజు జిల్లాలో ఉదుహుదు ఇళ్ళన్నీ పూర్తిగా పాడైపోయాయి. నేనే హౌసింగ్ ఎండీ గారికి చెప్పాను, మా జిల్లా రండి, మీరు కూడా మొత్తం తిరగండి, 6 మాసాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇవ్వాలి, ఏదైతే రిపేర్లు ఉన్నాయో అన్ని చేయాలి, చేసి 6 మాసాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హుదుహుదు హౌసెస్ ని మేము లబ్ధిదారులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి 34 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నిధులు కూడా చేస్తాను. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా కట్టాం. అవి కూడా పూర్తిగా వదిలేశారు, అవి కూడా రంగులు మార్చారు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. కలెక్టర్ గారు నేను మాట్లాడుతున్నాం, ఒకసారి అన్ని పరిశీలన చేస్తాం, ఏవైతే రెడీగా ఉన్నాయో లబ్ధిదారుని ఎంపిక చేసి ఆ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవేళ ఈ గ్రామంలో పార్టీల సంబంధం లేదు, మతాల సంబంధం లేదు, కుతాల సంబంధం లేదు, ఏదో మా దగ్గర తిరుగుతున్నాడని నేను ఎవరి మీద ప్రేమ చూపం. ఈ ప్రభుత్వానికి
పేదరికమే ఒక పరిణామంగా తీసుకుంటున్నాం, అర్హతే ఒక సామర్థ్యంగా తీసుకుంటున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రోజులైంది. మీరందరూ అనుకోవచ్చు ప్రభుత్వం వచ్చింది కదా అన్ని ఒకేసారి అయిపోతాయని అనుకోవచ్చు. కానీ పాలించినటువంటి మాకు తెలుస్తుంది ఎన్ని బాధలున్నాయో, ఎన్ని కష్టాలున్నాయో. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ రాష్ట్రంలో చిల్లి గవ్వ కూడా లేదు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పింఛన్లు సకాలం ఇవ్వడానికి డబ్బులు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేవు. ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి, గొయ్యిలు కప్పడానికి డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అలాగని చెప్పి పథకాలు ఆపుదల చేయడం లేదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం 4,000 పింఛన్ చేస్తామన్నాం, 4,000 రూపాయలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు గెలిస్తే పింఛన్లు ఎత్తేస్తాడు, వాలంటీర్లు ఉండరు, మీ ఇంటికి తెచ్చేవారు అని ఎన్నో అబద్ధాలు ఆడారు. మేము చర్చ గతంలో ఇచ్చిన వాలంటరీ పింఛను ఇచ్చిన సమయానికంటే 2 గంటల ముందే మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పాం. 3 మాసాలు పంచాం. షబాష్ జిల్లా అధికారులకు అభినందించాలి. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 10 గంటలకి 98-99% పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు లేరు, సచివాలయ ఉద్యోగస్తులే ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు అర్హత కలిగిన వారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ నెలలోనే సబ్ కమిటీ కూర్చొని అర్హతలు నిర్ణయించి కొత్తగా పింఛన్లు ఇవ్వడం కానీ, అర్హత లేని వారు ఎవరైతే తీసుకుంటున్నారో కొద్ది రోజుల్లోనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్లు పెట్టాం.